హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే స్పెషల్ చికెన్ పకోడా. టేస్టీగా, క్రంచీగా అండ్ సాఫ్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలి. ఇది వచ్చేసి 120 గ్రామ్స్ వరకు అయితే ఉండొచ్చు. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. చికెన్ అయితే స్మాల్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీకు వద్దనిపిస్తే స్కిప్ చేయండి. ఇలా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఇలా తీసుకున్న వీటిని 2 సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి. పీసెస్లోని వాటర్ అంతా పిండేసి ఇలా గిన్నెలకైతే తీసుకుంటున్నాను చికెన్ని. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేస్తున్నాను. అలాగే దాంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. మీరు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఉప్పు, కారం, మసాలా చూసుకొని వేసుకోండి. అటు ఇటు అయితే కష్టం. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన ముక్కలకి బాగా ఉప్పు, కారం బాగా పడుతుంది. దానివల్ల ముక్క అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇలా పక్కన పెట్టాక కొద్దిసేపులకి కాస్త గరం మసాలా, దాంతోపాటు అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. మీకు ఏ రెసిపీ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి. నేను చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10-15 నిమిషాల వరకు దీన్ని పక్కన ఉంచుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉప్పు, కారం బాగా పట్టింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి వేసుకోవాలి అండ్ దాంతోపాటు కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా. మీ దగ్గర శనగపిండి లేనట్లయితే బియ్యం పిండినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మీకు కోటింగ్ బాగా ఉండాలనిపిస్తే ఇంకొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు. అయ్యో, మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆ ఉప్పు, కారం, పసుపు వేసాం కదా, అప్పుడే ఈ అల్లం పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి. ఏం పర్లేదు, ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత మూసుకొని ఒక అరగంట సేపు పక్కన ఉంచుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. నా కడాయి ఇలా ఉండడానికి కారణం అయితే ఉంది. మరేమో మా గ్యాస్ స్టవ్ బాబుకి హెల్త్ బాగలేదు, ఇలా ఎర్రగా మంట వస్తుంది. దాన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్దామంటే టైం ఉండదు, టైం ఉన్నప్పుడు మనీ ఉండదు, 2 ఉన్నప్పుడు నాకు ఓపిక ఉండదు. చూసారుగా ఎంత నల్లగా అవుతుందో. ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా సపరేట్గా వేసుకోవాలి. వేసుకున్న వెంటనే అయితే కలపకూడదు. కలపడం వలన అవి అయితే కోటింగ్ అన్నది పోతుంది. చికెన్ పీసెస్కున్న కోటింగ్ పోతే టేస్ట్ ఉండదు. కాసేపు ఆగాలి. తొందరపడకే సుందరవదన అనుకుంటూ కాసేపు టైంపాస్ చేద్దాం. 5 to 10 మినిట్స్ పాటు లో టు మీడియం ఫ్లేమ్ అయితే ఉంచుకోవాలి. దాని తర్వాత ఇలా అన్ని పీసెస్ని ఒక్కొక్కటిగా మరోవైపుకి టర్న్ అయితే చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే చికెన్ పీసెస్ని వేసుకోవాలి, లేకపోతే కడాయికి అతుక్కుపోతాయి. అలా అతుక్కుపోతే చికెన్ పీసెస్ టేస్టీగా ఉండవు, కోటింగ్ అన్నది తగ్గిపోతుంది. చికెన్ పీసెస్ అన్నీ రెడ్ కలర్లో క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాతనే పక్కకైతే తీసుకోవాలి. చూసారుగా రెడ్ కలర్లో క్రిస్పీగా ఎంత బాగున్నాయో. దాని తర్వాత మిగిలిపోయిన పీసెస్ని కూడా ఆయిల్లో అయితే వేసుకుందాం. ఇలా ఆయిల్లో మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసి డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నేను ఇందులో అయితే ఫుడ్ కలర్ వేయలేదు, అందుకే అవి న్యాచురల్ రెడ్ ఉన్నాయి. ఫుడ్ కలర్ వేసామంటే మెరిసిపోతాయి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి. మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ఆనియన్ అండ్ లెమన్తో అయితే సర్వ్ చేసుకున్నాను. అంతే అండి, మన చికెన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.